నీకు సంతోషం మాత్రమే ఇవ్వాలని నువ్వు నీ ప్రయాణం చేస్తున్నావు. అది తప్పని నేను అనడం లేదు, ఎప్పటికీ అనను కూడా. కానీ దానివల్ల నువ్వు సాధించింది ఏంటానంది? కొన్నిటికి సమాధానాలు ఉండవు అశ్విన్. సరే, నీ లైఫ్లో జరిగిన అతిపెద్ద దారుణం అది. దాని గురించి నాతో ఒక్క మాటైనా చెప్పావా? నేను ఇదే ప్రశ్న నిన్ను పదే పదే అడిగాను. నీకు విసుగ్గా అనిపించొచ్చు, బట్ నీ నుంచి సరైన సమాధానం వచ్చే వరకు నేను ఇది అడుగుతూనే ఉంటాను. నీ వాళ్ళ సంతోషం కోసం అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నావు తప్ప వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని నువ్వు ఆలోచించట్లేదు. అమృతకి పెళ్లి చేసి కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పోనీ అశోక్ మళ్ళీ కుటుంబంలో కలిశాడన్న ఆనందం వాళ్ళలో అసలుందా? లేదానంది. కారణం నువ్వు, నీ మొండితనం, నీ మూర్ఖత్వం. స్వార్థం అనేది చాలా తప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ జీవితంలో ఒక్కసారైనా, ఒక్క సందర్భంలో అయినా, కనీసం ఆపదలో ఉన్నప్పుడైనా కొంచెం కొంచెం స్వార్థంగా ఆలోచించాలన్నది. ఆ రకంగానే నిర్ణయాలు తీసుకోవాలి. సరే, నువ్వు అలా చేయలేవు. అట్లీస్ట్ జయంతికైనా చెప్పొచ్చు కదా ఆనంది. ఏం చెప్పాలి? మీ అమ్మకి ఇష్టం లేకపోయినా, ఆవిడ ఒప్పుకోకపోయినా నీ దారి నువ్వు చూసుకో అక్క అని చెప్పాలా? చెప్పు, అలా చెప్పమంటావా? దాంట్లో అసలు తప్పే లేదంటాను. చూడశ్విన్, ఒక తల్లి మనసుని బాధ పెట్టే సలహాలు నేను ఇవ్వలేను అశ్విన్. ఆనంది, వాళ్ళ జీవితాన్ని నీ జీవితంతో పోల్చుకోకు. మన ప్రేమ, మన ఆశలు, మన కోరికలు, మన భవిష్యత్తు ఇవన్నీ క్వశ్చన్ మార్క్ దగ్గరే ఆగాయి. కనీసం వాళ్ళనైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండనివ్వు. చేసుకోమను, నాకేంటి? జయంతికి నువ్వు ధైర్యం చెప్తే గాని